కేపీ కలం ప్రస్థానం న్యూస్కి స్వాగతం. పేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ తండ్రి నుంచి వచ్చిన సేవా వారసత్వాన్ని ఈమె కొనసాగిస్తూ వచ్చారు. ఎందరో నిరుపేదలు నిర్భాగ్యులకు అండదండలు పేదల కన్నిటిని తుడిచేందుకు నిరంతరం అందుబాటులో ఉంటూ నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న సేవా సంస్థ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ అంతా ఆమెగా ఓన్లీ వన్ ఉమెన్ ఆర్మీగా సేవా కార్యక్రమాలు చేశారు. గడిచిన 2 దశాబ్దాల కాలం పాటు ఉచిత సేవలందిస్తున్న ఈ ట్రస్టు సేవలు నభూతో నా భవిష్యత్ అన్న చందాన సాగుతూనే ఉంది. సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ అందిస్తున్న సేవల పట్ల ఎందరో అధికారులు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఒకరేమిటి తెలిసిన వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. తండ్రి నుంచి వచ్చిన సేవా వారసత్వాన్ని ఈమె కొనసాగిస్తూ వచ్చారు. పొందూరులో ఆయన తన సేవలను కొనసాగించేవారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని కీర్తి పట్నాయక్ దాన్ని కొనసాగిస్తున్నారు. 2003 ఏప్రిల్ 28లో పెందుర్తి మండలం గంగ్రెడ్ల కాలనీ స్కూల్లో తన సేవా కార్యక్రమం ప్రారంభించిన ట్రస్టు నేటి వరకు అలుపెరుగని రీతిన సేవలందించడం గర్వకారణం. 2005 మందికి పైగా మహిళలకు తమ ట్రస్టు ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సుల్లో ఉచిత శిక్షణ, పేద అనాథ పిల్లలకు స్కూల్ యూనిఫామ్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఇదే విధంగా పేద అనాథ వృద్ధులకు దుప్పట్లు, రగ్గులు, చీరలు పంపిణీ చేయడంతో పాటు వివిధ రంగాల్లో టాలెంట్ ఉన్న వారిని గుర్తించి బహుమతులు ఇవ్వడం, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇక విశాఖలో పర్యావరణ కాలుష్యం నుంచి ప్రజలను కాపాడేందుకు తనదైన శైలిలో మొక్కలు నాటడం, ఆంధ్ర యూనివర్సిటీలో పండ్ల జాతి మొక్కలు 100 వరకు నాటారు. INS డేగాలో నీడనిచ్చేవి ఆయుర్వేద గుణాలు కలిగిన 1000 మొక్కలు నాటడం జరిగింది. ఇదే విధంగా జింక్ శివాలయంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు 100, INS టానాలో 500 మొక్కలు నాటడం జరిగింది. పోర్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాశి వనాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటారు. ప్రతి నెల 25 మంది పేద అనాథ వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఫుట్పాత్ మీద చలికి వణుకుతూ ఉన్న నిరాశ్రయంలో సుమారు 200 మందికి రగ్గులు అందించారు. సమాజం కోసం ఏవైనా చేయాలనిపించింది. ఉన్నంతలో నా పరిధిలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. భవిష్యత్తులో నా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తానని కీర్తి పట్నాయక్ తెలిపారు. తమ ట్రస్టుకు ఇటీవలే ISO సర్టిఫికేట్ వచ్చిందని తెలిపారు. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పలు ప్రశంసా పత్రాలు, అవార్డులు వచ్చాయని కీర్తి పట్నాయక్ వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు కీర్తి పట్నాయక్. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ 2003లో నేను స్థాపించాను. ఈ రోజు వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు అనేవి నిత్యం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ స్థాపించడానికి కారణం మా నాన్నగారు క్రీస్తు శ్రేష్ఠులు కుప్పిలి డాక్టర్ త్రినాథరావు పట్నాయక్ గారు అండి. అతను నాకు స్ఫూర్తి. నాన్నగారు మాది పొందూరు అండి, యాక్చువల్గా మా శ్రీకాకుళం జిల్లా పొందూరు. ఎన్నో సేవా కార్యక్రమాలు నాన్నగారు చేసేవారు. అతను వైద్యపరంగా చాలా సేవలు అందించేవారు. గ్రామానికి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే అస్తవ్యస్తతో బాధపడతా ఉన్నారో వాళ్ళందరికీ వారిదైన శైలిలో సేవలు అందిస్తూ అతను ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిల్చున్నారు. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. నాన్నగారు నాకు పెద్దగా గుర్తులేదు. సో మా ఊరు వెళ్ళినప్పుడు అందరూ కుప్పిలి త్రినాథరావు గారి బిడ్డవా అమ్మ నువ్వు అని ఎంతో ఆప్యాయంగా అందరూ లేచి నిల్చొని నాకు ఈ సేవా కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇది ముందు నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ముందు ఎంచుకున్న గ్రామం కూడా చాలా మంచి గ్రామం, పెందుర్తి మండలం ఎంచుకున్నాను. పెందుర్తి మండలంలో నాకు తెలిసి 27 గ్రామాలండి, 15 పంచాయతీ ఆఫీసులు. 27 గ్రామాల్లో 15 పంచాయతీ ఆఫీసుల్లో కూడా మేము సర్వీస్ ఇచ్చాము. ఆ సర్వీస్లో నేను బాగా సక్సెస్ అయ్యాను. అట్లాగే అక్కడ నాకు ముందుగా నేను అప్రిషియేషన్ చేయవలసింది ఎవరైనా ఉన్నారు అంటే నేను ముందుగా ఎవరినైనా అభినందించాలి అనుకుంటే నిజంగా నేను ఈరోజు ఈ స్థాయిలో మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయిలో నేను ఈరోజు ఉన్నాను అంటే దానికి కారణం మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులండి, జర్నలిస్టుల సోదరులు నిస్వార్థంగా ఈ లాభాపేక్ష లేకుండా చేస్తున్న నా సంస్థకి వాళ్ళు. నేను ప్రతి సంవత్సరం మా ఆర్గనైజేషన్ నుంచి ఒక 1000 మంది పిల్లల వరకు నేను బుక్స్, నోట్బుక్స్, స్టేషనరీ అందిస్తున్నాను. అట్లాగే అంటే మనం పర్యావరణం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్రెండ్లీ గణేష అంటూ, ఫ్రెండ్లీ దీపావళి అంటూ వాళ్ళకి క్రాకర్స్ మీద దాని మీద అవేర్నెస్ ఇస్తూ ఓన్లీ క్రాకర్సే యూజ్ చేయండి అని క్రాకర్స్ ఇవ్వటం. మట్టి వినాయకులు ప్రతి సంవత్సరం నేను 800 నుంచి 1000-2000 వరకు బొమ్మలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. దీనికి నాకైతే మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు.
జీవీఎంసీలో ప్రతి మీటింగ్స్కి దానికి వెళ్తాను. ఏకో వైజాగ్ చేశాను మేము, కోస్టల్ క్లీనప్, బీచ్లు క్లీన్ చేయడం ఇవన్నీ చేశాను. దానికై నాకు బయోడైవర్సిటీ అవార్డు కూడా వచ్చిందండి. సో ఈ సర్వీస్ అనేది నాకు నా లైఫ్ అంబిషన్ అండి. ఇది నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఈ సర్వీస్ అనేది. అంతేకాదు నేను ఒక అనాథాశ్రమం కట్టించాలి అనేది గట్టి సంకల్పం. అది కూడా మా నాన్నగారు పేరుతో కట్టించాలి. ఆర్చ్ మా నాన్నగారి కుప్పలి శ్రీనాథరావు పట్నాయక్ అనే పేరు ఉండాలి. లోనికి వెళ్ళగానే మా అమ్మగారి పేరు కనిపించాలి, కుప్పలి శ్యామలాంబ అని. ఇటువైపు వృద్ధులు ఉండాలి, ఇటువైపు చిన్నారులు ఉండాలి. వీళ్ళకి అమ్మగా, వీళ్ళకి కూతురుగా నేను ఉండి సర్వీస్ అందించాలనేది నా రియల్ ఇదండి, అంటే ఫీలింగ్ అండి, నా రియల్ అనుభూతి అది. అదైతే నేను జీవితంలో సాధించగలను అనుకుంటున్నాను, సాధిస్తాను కూడా, చేస్తాను. సో ఇంత చక్కటి అవకాశం వచ్చి ఈరోజు మీ ముందుకు వచ్చి మీరు నా దగ్గరికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇది ఒక ఎంకరేజ్మెంట్. మేము ఏదో మీడియాకి వచ్చి పబ్లిసిటీ చేసుకున్నామని కాదు, ప్రోత్సాహం, మనంత బాధ్యత మీరు మాకు గుర్తు చేస్తున్నారనమాట. చెయ్యండి, ఇంకా మీరు చెయ్యాలి అనేసి. తప్పకుండా మంచిగా కార్యక్రమాలు మొదలు పెడితే ముందుకు వెళ్తానండి. నమస్తే.